హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ నుంచి కాళేశ్వరి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే 2 వీలర్ కాబట్టి 20 రూపీస్ అయితే పే చేసాం. ఇక్కడ పే చేసేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మేము కాళేశ్వరి వెళ్ళేది అడ్వెంచర్స్ కొత్తగా పెట్టారు కదా, దాని గురించేనండి. నేను వైజాగ్ వచ్చినాక ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వెళ్ళాను కానీ అది చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, బట్ ఏది విజిట్ చేయలేదు. జస్ట్ అలా వెళ్ళి అలా చూసుకొని ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేసుకుని వచ్చేసాము. ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు, ఇప్పుడంతా బాగానే ఉంది. నాకైతే రోప్వే మీద ఎప్పటి నుంచో డ్రీమ్ అయితే ఉంది, ఎప్పుడోసారి ఎక్కుతాను. ఇప్పుడైతే నేను కాళేశ్వరి అయితే రీచ్ అయిపోయినాక ఒకసారి కాళేశ్వరి ఎంట్రన్స్ అయితే చూసేయండి. చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి కాళేశ్వరి ఐడియా తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది కాళేశ్వరి ఎంట్రన్స్ అన్నమాట. ఒక్కసారి అయితే చూసేయండి. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది కదా. లోపలికైతే నేను ఎంట్రీ అయిపోయాను. నాకు రైట్ సైడ్ అయితే 9D థియేటర్ అయితే ఉంది. ఏంటి 9D థియేటర్ అంటే, ఇది కిడ్స్కి బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఓన్లీ యానిమల్స్కి అన్నీ మనం ఎంజాయ్ చేయడానికి అనమాట. అలా ఫ్రంట్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కువ షాప్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, దేనికి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ మగ్స్ మీద ఫోటో పెయింటింగ్ ఉంటుంది కదా, అవే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ఎక్కువ హ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇటు లేడీకి సంబంధించింది అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. అలా విజిట్ అయితే చేస్తున్నాం. మాకు విజిట్ చేసేటప్పుడు స్వీట్ కార్న్ అయితే తినాలనిపించింది అక్కడ. సో నేను ఫ్రెండ్ కలిపి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు టీచర్స్ ఎక్స్కర్షన్కి. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి ఇక్కడ కారు, హార్స్ కూడా పెట్టారు. చూసారా, స్వీట్ కార్న్ తీసుకున్నాను. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైనా పిల్లలకి చాలా బాగుంటుంది ఈ కాళేశ్వరి అనేది. ఇంకా నేనైతే అలాగా శివపార్వతుల స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. కాళేశ్వరి అంటేనే శివపార్వతులే గుర్తొస్తారు కదండి మనకి. ఇంకా అలాగా చూశాను అన్నమాట. నెక్స్ట్ అలాగా మొత్తం ఒకసారి అయితే షూట్ చేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అని. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, అలా చూస్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ట్రీస్ భలే కట్ చేస్తారు, అన్ని షేప్స్లో కట్ చేస్తారు, చాలా బాగుంటుంది. నేను అలాగా హ్యాపీగా అలాగే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను అన్నమాట. ఈ ఒక్కసారి చూడండి మీరు కూడా నాతో పాటు. నేను చెప్పాను కదా, స్వీట్ కార్న్ పట్టుకొని తింటున్నాను. ఇంకా ఇదంతా అయిపోయినాక మేము ఇంకా తర్వాత అలా విజిట్ చేసుకుంటూ అడ్వెంచర్స్ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే ఆలోచిస్తున్నాం, వెళ్దామా, సాహసం చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాం. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాక ఈచ్ వన్ అయితే సైక్లింగ్ అయినా జిప్ లైన్కైనా 350 అన్నారు. అదే కాంబో అయితే 550 అన్నారు. సో 550 రూపీస్ పెట్టి ఒక కాంబో టికెట్ అయితే తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా, 550. ఇంకా నేనైతే జిప్ లైన్ అయితే ఎక్కేసాను. చూడండి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే నాకు చాలా భయం అయితే వేసింది. అంటే ఫస్ట్ ఎగ్జైట్గా ఉంది, కానీ తర్వాత అన్ని ప్రొటెక్షన్స్ పెట్టేసినాక నాకు టెన్షన్ వచ్చేసి నేను వెళ్ళనని చెప్పాను. కానీ వెనక వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు మేడం, బాగుంటుంది వెళ్ళండి అని చెప్పారు. కళ్ళు మూసుకోండి అన్నారు. సరే అలాగే వెళ్ళిపోయాను. అలాగా వచ్చేసాను అనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. 550 అంటే ఎక్కువ అనుకోవచ్చు, కానీ మనల్ని అంత కేర్గా తీసుకువెళ్ళి అలా కేర్ చూపిస్తున్నారు కదా. బట్ పెట్టండి, ఇష్టమైతే టికెట్ పెట్టండి, ఇష్టమైతే లేదు.
జిప్ లైన్ అయితే ఎక్కాను, ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. చూశారు కదా నా హ్యాపీనెస్ నా మాటల్లో. ఇప్పుడైతే నా ఫ్రెండ్ సైక్లింగ్ అయితే వెళ్తుంది. తను యాక్చువల్గా నాదైతే ఫస్ట్ అయిపోయింది, సైక్లింగ్ అయితే టైం పట్టేస్తుంది అనమాట. జిప్ లైన్ అయితే ఫాస్ట్ పంపించేస్తున్నారు కానీ సైక్లింగ్ అయితే టైం పట్టేస్తుంది. తనైతే వెళ్తుంది, చూస్తున్నారు కదా. కొంచెం అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, మనం కూడా వెళ్దామా ట్రై చేద్దామా అని అనిపిస్తుంది. మేము అలాగే అనుకొని వాళ్ళు చూసి మనం కూడా వెళ్తే బాగుండు, భలేగుంది అనేసి మేము కూడా వెళ్ళామన్నమాట. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం, అంతే కదా. సరే అని మేము వెళ్ళిపోయాం. ఇంకా తేనైతే తన గురించి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పర్సన్ ఉంటే అక్కడ కూడా ఒక పర్సన్ ఉంటారు. ఇక్కడికి ఈ పర్సన్కి ఆ పర్సన్కి కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలాగా మాట్లాడుకొని మనల్ని పంపిస్తారనమాట. నా ఫ్రెండ్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంది. చూసారా, అడిగాను ఎలా ఉంది నీ సైక్లింగ్ హ్యాపీనెస్ ఎలా ఉంది అన్నాను. బాగుంది కానీ లెగ్స్ చాలా పెయిన్ వచ్చేస్తుంది, సైక్లింగ్కే టైం పట్టేస్తుంది అని చెప్పింది. తనకి జిప్ లైన్ చేయాలని చెప్పింది అనమాట. సో తనైతే వచ్చేసినాక ఇంకా మేమైతే అలాగా విజిట్ చేస్తున్నాము, మళ్ళీ స్టార్ట్ చేసాం. అలా తిరుగుతున్నాం. అప్పటికే కొంచెం టైం చీకటి పడడం స్టార్ట్ అయిపోయింది కదా. అలాగా వ్యూ మొత్తం చూస్తున్నాం. అడ్వెంచర్స్ పక్కనే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి అయితే నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా కైలాసగిరి ఇంకా ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి, మాకు టైం లేదు అండ్ తెలియదు కూడా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. సో మేము అక్కడ వరకు విజిట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. మనకి టైం అప్పటికే మాకు 5 అయిపోయింది. ఇంకా జనాలు అయితే పెరిగిపోతున్నారు. వీకెండ్ అనుకుంటా, చాలామంది అయితే వచ్చేస్తున్నారనమాట. అలా మొత్తం అందరినీ ఒకసారి షూట్ చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ వేరే స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు. ఈ వీక్ మాత్రం చాలామంది స్కూల్ పిల్లలు అయితే తీసుకొచ్చారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలాంటి ప్లేసెస్లో. అలాగా మొత్తం అలాగా చెట్లు కానీ ట్రీస్ మాత్రం భలే మోడల్గా కట్ చేస్తారండి, అది మాత్రం చాలా బాగుంటుంది. కానీ మాకు టైం అయిపోతుందని మేము స్టార్ట్ అయిపోయాం, లేకపోతే చాలాసేపు ఉండేవాళ్ళమే. మళ్ళీ వస్తే ఒకసారి మొత్తం కైలాసగిరి మొత్తం ఒకసారి చూడాలని ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మాత్రం తీసుకొస్తే. ఇక్కడ చూసారా ఎంత పెద్ద కప్పు ఉందో. మా ఫ్రెండ్ ఆ కప్పు నోట్లో చేయి పెట్టు అన్నది, నేను ఫోన్ పెట్టాను, కాకపోతే దాంట్లో చాలా డస్ట్ అవుతుంది. ఇంకా నేను బ్యాగ్కి వచ్చాను. ఇక్కడ పిల్లలకి మాత్రం చాలా బాగుంటుందండి, వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్ అవుతుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఎప్పుడోసారి పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చక్కగా ఆడించండి. నేను అలా వెళ్తుంటే వచ్చి ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ఫిషెస్ ఒకటి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఏంటివో నాకు అర్థం కాలేదు. వీటి కాస్ట్ 250 అంట. ఆ ఫిషెస్ పేర్లు కూడా నాకు తెలీదు. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అలా వెళ్ళేటప్పుడు తెన్నేటిపర్రు పక్కన బీచ్ అయితే కాసేపు కూర్చొని చూసేసి వచ్చేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.